హాయ్ అండి, హలో అండి. ఒక చిన్న మాట అయితే చెప్తున్నా. ఎవరంటే ఇంటి పక్క అత్తమ్మ అయితే చెప్పింది. పాపం అత్తమ్మ అయితే ఇప్పుడు లేదు, చనిపోయింది. నాకు చెప్పిన మాటలు మాత్రం నేను మర్చిపోలేను. 2-3 మాటలు చెప్పింది. ఇదైతే రియల్గా జరిగిన కథ అయితే మీకు చెప్తున్నా. ఒక ఆమె అయితే గర్భవతి. ఆమెకు నొప్పులు వస్తున్నాయి. నొప్పులు వస్తుంటే హాస్పిటల్కి అయితే వాళ్ళ ఫ్రెండ్ అయితే తీసుకెళ్ళిందట. తీసుకెళ్తే డాక్టర్ అయితే లేడట, చిన్న డాక్టర్ ఉన్నాడట. చిన్న డాక్టర్ ఎవరంటే ఈ ప్రెగ్నెంట్ వాళ్ళ భర్త. అయితే తీసుకెళ్ళి నా భార్యకు నేను చేసుకుంటా అని ఆయన అయితే తీసుకెళ్ళిండట. తీసుకెళ్ళినాక ఇంజక్షన్ అయితే మత్త రాలేదట. ఇంకోటి వేసిందట. అది వేసినా కూడా, ఇంజక్షన్ వేసినా కూడా మత్త రాలేదట. అయితే ఏంది మత్త వస్తలేదని వాళ్ళ ఫ్రెండ్ అయితే, ఏంది మత్త వస్తలేదు నీకు, మత్త రావాలి కదా, మీ ఆయన మత్త వస్తేనే కదా నీకు ఆపరేషన్ చేసేదంటే, నా భర్తతోటి 2 నర్సులు ఉండగా నాకు ఎట్లా మత్తు వస్తుంది, నువ్వే చెప్పు అని సమాధానం ఇచ్చిందట. ఎవరైనా కూడా భర్తతోటి, ఎవరైనా ఆడవాళ్ళు ఉంటే మాత్రం అలాగనే ఉంటుంది. ఎవరికైనా కూడా ప్రతి ఒక్కరికి అలాగనే ఉంటుంది. అది తప్పు కాదు, కానీ అట్లా అనుకుంటారు. అవునంటారా కాదంటారా, అలానైతే నడిచింది. అవునంటే లైక్ కొట్టండి, కాదంటే కామెంట్ పెట్టండి. ఇదైతే రియల్గా జరిగిన విషయము. అత్తమ్మ చెప్పింది నాకు. మా ఇంటి పక్క అత్తమ్మ అయితే లేదు, పాపము చనిపోయింది. ఆమె ఆత్మ అయితే శాంతించాలని అయితే నేను కోరుకుంటున్నా. ఆమె అయితే చనిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. మేము అయితే పల్లెటూరులో ఉన్నప్పుడైతే చెప్పింది. మేమైతే సిటీకి వచ్చినాము పిల్లలను చదివించుకోవడానికి. మేము కూడా పల్లెటూరులో ఉండేటోళ్ళమే. అందరూ పల్లెటూరులో ఉండి వచ్చిన వాళ్ళే. ఇక్కడికి వచ్చినాక కొంతమంది పోజులు కొడతారు, కానీ అందరూ పల్లెటూరులో బతికి వచ్చిన వాళ్ళే. అట్లా పోజులు కొట్టద్దు. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి ఎలాంటి మెట్లు ఎక్కుకుంటూ వచ్చినామో అది మాత్రం గుర్తు పెట్టుకోవాలి. మనం ఇక్కడికి రాగానే, సిటీకి రాగానే ఏదో స్టైలు, ఏదో టెంపర్, ఏదో గొప్ప అన్న ముచ్చటైతే అస్సలు అనుకోవద్దు. మనం పల్లెటూరులో ఎలాగున్నామో అలాగా వచ్చి ఇట్లా బతికేటోళ్ళమే. అవునంటారా కాదంటారా అన్న మాట తప్పంటే క్షమించండి. అవునంటే లైక్ కొట్టండి, కాదంటే కామెంట్ పెట్టండి. అత్తమ్మనైతే నేను ఎప్పటికీ మర్చిపోలేను. నాకైతే కొన్ని విషయాలు చెప్పింది అత్తమ్మ. ఇక్కడ చనిపోయింది, ఆమె ఆత్మ శాంతించాలని అయితే నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను.